ఇటు వాళ్ళు తింటారన్నది నిజమే, రిచెస్ట్గా కడతారన్నది నిజమే. ఆటోమేటిక్గా అంటే మరి 18,000 స్క్వేర్ ఫీట్కి ఎంత అంటే రిచెస్ట్ మీకు అయితే ఇంతకు ముందు ఎంత కట్టారు తాత్కాలిక భవనాలు అని చెప్పిన వాటికి, అవి అప్పుడు హయ్యెస్ట్. ఒకటి మన పబ్లిక్ ఎవరు పట్టించుకోరండి బేసిక్గా. కరప్షన్కి సంబంధించి సీరియస్గా తీసుకుని లేదా అసలు దుబారాను దీన్నో సీరియస్గా తీసుకుంటారా మన వాళ్ళు ఎవరన్నా పబ్లిక్? ఇప్పుడు 450 కోట్ల రూపాయలతో టోటల్గా రోడ్డు, ఆ కొండపైన 7 బిల్డింగులు, గార్డెను ఇదంతా చేశాడు జగన్ విశాఖపట్నంలో. దాన్ని ఎవరు అప్రిషియేట్ చేశారు? ఇప్పుడు కూడా జగన్ సైకోనే దోచుకుంటాడు అని కదా. అదే సందర్భంలో వీళ్ళు ఇక్కడ ముందు అసలు వరద వచ్చే ప్రాంతంలో వరద నివారణకి కాలువలు కట్టి ఆ పైన అక్కడ మిగతాది. అదే భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? వరద వచ్చే వాటర్ని డైవర్ట్ చేసి అక్కడ నివాసం ఉండేటటువంటి విధంగా అన్నది ఇక్కడే జరుగుతుంది. పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేయబట్టినే కదా ఇప్పుడు అంత సీరియస్గా ఎఫర్ట్ నడుస్తుంది. దాన్ని వద్దన్న జగన్ని తిప్పికొట్టినటువంటిది అదే ప్రాంతంలో. కాబట్టి పబ్లిక్ అసలు ఆ డబ్బుల గురించి అదేం పట్టించుకోవట్లేదండి. ఫస్ట్ ముందు 12 ఏళ్ళు అయిపోయింది, మొదట్లో లెక్కలేసుకుని ఉంటారు. ఏది అప్పట్లో 14-19 మధ్యలో జరిగిన దాన్ని లెక్కేసుకోవడం వల్లే కదా జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది. కానీ జగన్ దానికి పారిపోకుండా అక్కడే తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఆ వైజాగ్లో కట్టించింది అక్కడే కట్టించి చూపెట్టుంటే అతనికి వాల్యూ ఉంది. నువ్వు ఆ రోడ్డు మీదనే కడతావా, మంగళగిరి దగ్గరే కడతావా, ఏదన్నా సరే. బట్